హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ చేస్తున్న జీఐఎస్ సర్వే ద్వారా ఎలాంటి ఆస్తి పన్ను పెంపు ఉండదని కమిషనర్ ఆమ్రపాలి స్పష్టం చేశారు. దేశానికి మోడల్గా నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేస్తున్నట్లు వివరించారు. జీఐఎస్ డ్రోన్ సర్వేను 6 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపిన ఆమ్రపాలి సర్వే ఉద్దేశాన్ని సొంత అనుభవాలతో వివరించి నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆస్తి పన్ను మదింపుతో పాటు నగరవాసులకు మెరుగైన సేవలందించేందుకు భాగ్యనగరంలో చేపట్టిన జీఐఎస్ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. జీహెచ్ఎంసీలోని 5 సర్కిళ్లలో జులై 30న మొదలుపెట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటివరకు 130 చదరపు కిలోమీటర్లు మాత్రమే డ్రోన్ సర్వే జరిగింది. శాటిలైట్ మ్యాపింగ్కి అనుగుణంగా డ్రోన్ల ద్వారా కేవలం నగరంలో నిర్మాణాలు, భవనాలు, రహదారులు, ఆస్తుల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నారు. ఇప్పుడు జిఐఎస్ సర్వే ఏంటంటే ఫస్ట్ మనము ఒక డ్రోన్ ని తీసుకొని సిటీ మీద రోజు ఫ్లై చేస్తాము టిల్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ కవర్డ్. ఇప్పటికి అలాగా మన ఉన్న 650 స్క్వేర్ కిలోమీటర్స్లో 130 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అయింది. ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ ఆల్ ద బిల్డింగ్స్, ఆల్ ది ల్యాండ్, రోడ్స్ అన్నీ ఫోటోగ్రాఫ్ అయ్యి మ్యాప్ అవుతాయి. దీంతో మనకి హై క్వాలిటీ ఫొటోస్ వి గెట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. దీని ముందు మేము ఆల్రెడీ ఫుల్ సిటీది శాటిలైట్వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. సో ఈ శాటిలైట్ మ్యాప్స్, ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్గా లొకేషన్తో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్, ఏ బిల్డింగ్ ఎక్కడుంది, ఏ రోడ్ ఎక్కడుంది, ఇవన్నీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్ మ్యాప్ చేయడానికి ఈ సర్వే దోహదపడనుంది. మొత్తం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగే ఈ సర్వేలో కంటోన్మెంట్ లాంటి సెక్యూరిటీ జోన్లకు సంబంధించిన సమాచారం, ప్రజల నుంచి సేకరించిన వివరాలు అత్యంత భద్రంగా ఉంచుతామని ఆమ్రపాలి తెలిపారు. ఆ డేటా హైడ్రాకు అందిస్తామని వివరించారు. ఈ సర్వే ద్వారా ప్రజలకు ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేటుగానూ ఎన్నో రకాల సేవలందుతాయన్నారు. ఆస్తి పన్ను మదింపు చాలా సులభతరం అవుతుందన్నారు. ఇంటింటికి ప్రత్యేక డిజిటల్ డోర్ నంబర్, దానిపై ఉన్న క్యూఆర్ కోడ్తో ఆ ఇంటికి ఎలా సేవలు అందుతున్నాయో క్షణాల్లో తెలుసుకోవచ్చునన్నారు. ఇఫ్ యూ హ్యావ్ అన్ యాక్యురేట్ మ్యాప్ కి మీది ఇంతే ఉంది, దెన్ ఇట్ ఈస్ అ రికార్డ్ విచ్ ఈస్ దేర్. సో ఎక్కడైనా మేము ఎక్కువ వేసినా, అఫ్ కోర్స్ తక్కువ వేసినా మాకు కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇందులో నా సైడ్ నుంచి ఈ పాయింట్కి మీరు బిఫోర్ యూ ప్యానిక్, దీనివల్ల ఇమీడియట్లీ ఏమీ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ అన్ అసెస్మెంట్, క్లియర్ అండ్ కరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మాకు శాట్ ఆటోస్ లేకపోతే చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు, మేము సఫర్ అవుతున్నాం. బట్ ఇఫ్ వీ హ్యావ్ దిస్ సిస్టమ్ ఇన్ ప్లేస్, వాట్ కెన్ వీ డూ? మేము ప్రతి శాట్ ఆటో ఫెలోకి ఒక ఫోన్ ఇచ్చి, నువ్వు ఏ ఇంటి నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నావో నువ్వు క్యూఆర్ కోడ్ని జస్ట్ ఫోటో తీసి క్లిక్ చేస్తే అదే దేల్ బి అ సిస్టమ్ వేర్ హీ జస్ట్ హ్యాస్ టు పాయింట్ హిస్ ఫోన్ విచ్ ఈస్ అ డిజిటల్ అడ్రస్, విచ్ మీన్స్ దట్ మీ ఇంటి మీద సమ్ కైండ్ ఆఫ్ ఒక యునిక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది. వెరీ మినిమల్ డేటా, జస్ట్ మిమ్మల్ని మీ బిల్డింగ్ ని ఐడెంటిఫై చేయడానికి ఏవైతే కావాలో అవే తీసుకున్నాం. సో పాన్, ఆధార్, ఐడెంటిటీ ప్రూఫ్, పర్సనల్ డీటెయిల్స్ ఏవి కలెక్ట్ చేయట్లేదు. ఎలక్ట్రిసిటీ, వాటర్వి కూడా ఈవెన్ దో మా వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నా నేను వాళ్ళని బ్రతిమలాడుకొని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఆప్షనల్ ఫీల్డ్స్గా చేశాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోయినా వీఆర్ ఓకే. ప్రజల నుంచి సేకరించే డేటా రైల్ టేల్ సర్వర్లో అత్యంత భద్రతంతా ఉంటుందని రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ తెలిపారు. వర్షాల కారణంగా డ్రోన్ సర్వే నెమ్మదిగా సాగుతుందని, సెప్టెంబర్లో డ్రోన్ సర్వే పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు 130 స్క్వేర్ కిలోమీటర్ డ్రోన్ సర్వే మాత్రమే కంప్లీట్ అయింది. అంటే ఒక 8 సర్కిల్స్ లో కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ కూడా మేము డ్రోన్ సర్వే చేయబోతాము. కాకపోతే కొద్దిగా వెదర్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల స్లైట్లీ దెర్ ఇస్ ఎ డిలే. బట్ అదర్వైజ్ అది కూడా ఆగస్ట్ ఎండ్ ఆర్ సెప్టెంబర్ మిడ్ వరకు డ్రోన్ సర్వే కూడా 100% కంప్లీట్ అవుతుంది. అంటే సర్వేయర్ ఖచ్చితంగా లొకేషన్ కి వెళ్ళి మాత్రమే సర్వే చేయాల్సి ఉంటుంది. బేసిక్ గా అంటే ఆ బిల్డింగ్ కమర్షియల్ యూసేజా, రెసిడెన్షియల్ యూసేజా, దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి ఎన్ని పీటిన్స్ ఉన్నాయి, ప్లింత్ ఏరియా ఎంత, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఇవన్నీ ప్లానింగ్ కోసం మాకు యూజ్ అవుతాయి. ఒక్కొక్క ఇంటి ముందు ఉన్న రోడ్ విడ్త్ ఎంత, అలాగే సిమిలర్లీ సిటీలో ఉన్న రోడ్ విడ్త్ ఎంత, అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తాము. నగరంలో ప్రస్తుతం 90 బృందాలు సర్వే నిర్వహిస్తూ ఉండగా
అవసరాన్ని బట్టి సర్వే బృందాల సంఖ్యను జీహెచ్ఎంసీ పెంచనుంది. మొత్తం 600 బృందాలతో రానున్న 6 నెలల్లో జీఐఎస్ సర్వే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.